చేసుకోండి. మరి ఉత్తరం చూద్దామండి. కడప నుంచి కిరణ్ భాను రాస్తున్నారు. వైభవ లక్ష్మి వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వైభవ లక్ష్మి వ్రతం ఇది ఒక ప్రత్యేకమైన మనం అమ్మవారిని పూజించే ఉద్దేశంతో చేసే వ్రతములలో చెప్పబడిన ఈ వ్రతం. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ప్రారంభించి ఆ సంవత్సరం అంతా మళ్ళీ శ్రావణ మాసం అప్పటి వరకు చేసేటువంటి పద్ధతిని మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం. అమ్మవారికి మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైనటువంటిది. అది శ్రీమన్నారాయణునికి సంబంధించిన మాసం అని కానీ అనేక విధాలుగా అమ్మవారు ఇష్టపడేటువంటి మాసం. శ్రావణ మాసంలోనే మనం అనేకమైనటువంటి వ్రతములు ఇవన్నీ కూడా స్త్రీలు చేస్తూ ఉంటారు. అందువలన వైభవ లక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం నాడు ప్రారంభించి ఒక సంవత్సరం అంతా చేసేటువంటి నియమాన్ని పాటించినట్లయితే అంతే ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజ చేసేటువంటి విధానం. ఇది చేస్తే మనకు వైభవం కలుగుతుంది. వైభవం అంటే కేవలం సిరి సంపదలే కాదు, మన సౌందర్యం పెరగటం కానీ మన జ్ఞానం పెరగటం కానీ లక్ష్మీ స్వరూపం అనేక విధాలుగా ఉంటుంది. ఈ సృష్టిలో ఏ వైభవమైనా లక్ష్మీ వైభవమే. ఒక పంట బాగా పండిన, ఒక భవనం అందంగా ఉన్న, ఒక వ్యక్తికి బాగా ఎక్కువ చదువు వచ్చిన ఏ విషయమైనా అంతా లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతుంది. కాబట్టి మన అన్ని విధముల వైభవము, మనము, మన కుటుంబము, మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు అందరికీ క్షేమం కలగాలి అని మనం చేసేటువంటి ఈ వైభవ లక్ష్మీ వ్రతం ఈ విధంగా ప్రారంభిస్తే మనందరికీ క్షేమదాయకంగా ఉంటుంది.